గురి పూర్ణిమ సందర్భంగా ఈరోజు ఎంతో మందిని దేశ సేవలు చేసినటువంటి ఆర్మీ వాళ్ళు కావచ్చు, గురువుల్ని ఎంతో మంది సత్కరించినటువంటి ఈటెల రాజేందర్ గారిని మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు మీకు. చెప్పండి, ఈరోజు చాలా మందిని మీరు సత్కరించారు, గురువుల్ని సత్కరించారు. ఏంటి ముఖ్య ఉద్దేశం గురు పూర్ణిమ? ఏ ప్రాచీన పరంపర సంస్కృతి సాంప్రదాయాలు అయితే మనకు అందించిందో రోజు రోజుకి ఇప్పటి తరాలు ఇప్పటి జనరేషన్ బట్టి మర్చిపోతున్నది. భారతీయత గొప్పతనం గురించి, భారతీయ సంస్కృతి గురించి, మానవ విలువల గురించి ఈ తరాలకు అందించడంలో భాగంగానే ఈరోజు మనం ఈ గురు పూర్ణిమ ఉత్సవాలు జరుపుకొని మళ్ళీ మనం మననం చేసుకుంటా ఉన్నాం. ఇలాంటి ఉత్సవాలు మొక్కుబడి జరపడం కాకుండా సమాజ హితం కోసం, సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే దాంట్లో భాగంగా జరుపుకుంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటాడు. అంటే కేవలం విద్య మాత్రమే కాదు, అన్ని రంగాల్లో ఇవాళ ఇండస్ట్రీస్లో గొప్ప రాణించాలని గురువు కావాలి, ఇంజనీరింగ్గా గొప్ప రాణించాలని గురువు కావాలి, ఇవాళ ఒక అడ్వకేట్గా రాణించాలని గురువు కావాలి, ఒక డాక్టర్గా రాణించాలని గురువు కావాలి, ఒక పొలిటికల్ లీడర్ రాణించాలని గురువు కావాలి. అంటే గురువు లేని వ్యవస్థ లేదు. కాబట్టి మనకు ఈ స్థాయికి తెచ్చినటువంటి గొప్ప వాళ్ళను మననం చేసుకొని ఆ పరంపరను కొనసాగించే దాంట్లో భాగంగానే జరుపుకుంటాం. కాబట్టి ఈ సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న.